తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకి ఉరి శిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం విధించింది. 302 120 IPC 109 1989 సెక్షన్ IPC ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1959 ప్రకారం శిక్షను విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్తులు అభ్యర్థించినా దోషులకు ఫలితం దక్కలేదు. ప్రణయ్ హత్యకి 7 ఏళ్ల తర్వాత న్యాయం. హంతకుడు సుభాష్ శర్మకి ఉరి శిక్ష. ఆలస్యమైన తగిన న్యాయం దక్కింది అంటున్న ప్రణయ్ కుటుంబ సభ్యులు. మిర్యాలగూడలో 7 ఏళ్ల క్రితం సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కేసు విచారణ సాగుతూ ఉండగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కోర్టు తీర్పుపై ప్రణయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సమాధి దగ్గర నివాళులర్పించారు. కొడుకులేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనింపు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకొని 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే నేలకూలి ప్రాణాలు వదిలాడు. వీటి ఆధారంగానే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ కదలికలైతే ఉన్నాయో టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 ఫేషియల్ తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టే ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు వ్యవహరించిన తీరు ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ని గుర్తు చేసింది. ముందుగా హత్య చేయించినా పోలీసులు పట్టుకుంటారని కూడా తెలుసు అతడికి. అందుకే తిరిగి సుపారీ తీసుకున్న హంతకులను బయటికి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది, లాయర్లకి ఎంత ఖర్చు అవుతుంది, అంతా ఓ ప్లాన్ ప్రకారమే చేశాడంటారు. అయితే ఆయన మధ్యలోనే సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా ఓ సంచలనమే. మరోవైపు ఇదే కేసులో 6వ నిందితుడిగా ఉన్న మారుతీరావు సోదరుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబం కన్నీరు మున్నీరైంది. అసలు ఈ వ్యవహారానికి మొత్తం అమృతే కారణమంటూ వాపోయారు వారు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. సైన్ తెప్పించుకొని చేశారు. అబద్ధం తెప్పించి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. మరోవైపు ఈ కేసులో తీర్పు రావడానికి ఇన్నాళ్లు పట్టడానికి నిందితుల తరపు లాయర్లు వ్యవహరించిన తీరే కారణమంటారు. అప్పట్లో ఈ కేసు డీల్ చేసిన IPS రంగనాథ్ చెప్పారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా పనిచేస్తున్న రంగనాథ్ ఆ కేసు వివరాలు పంచుకున్నారు. ప్రణయ్ ని హత్య చేసిన గ్యాంగ్ అప్పటి కాల్ డేటా కూడా మేనేజ్ చేయాలని చూసినట్లు చెప్పారు ఆయన. ఇప్పుడు కూడా నిందితులపై కోర్టులకు వెళ్లే అవకాశం ఉందన్నారు. చాలా ఉండిందండి. కాల్ డేటా ఉంది, తర్వాత ఇంటర్నెట్ కాల్స్ ఉండేవి. చాలా సందర్భాల్లో చాలా మనకి ఏంటంటే డిలీట్ చేశారు, చాలా చోట్ల వాళ్ళు ఫోన్లు కూడా మార్చేశారు, చాలా రకరకాలు ఉన్నది. సో దాంట్లో
వాళ్ళు అన్ని చేయాల్సిన అన్నీ చేశారనమాట. చేస్తే కూడా అయినా కానీ కూడా మనం అన్ని పద్ధతుల్లో దాన్ని డేటానంతా కూడా సేకరించడం, సో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మనం దర్యాప్తు చేస్తే కనుక డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని యొక్క మంచి ఎఫెక్ట్స్ మనం ఈ విధంగా చూడొచ్చు అనేది నాకు ఇప్పుడు. హత్య జరిగిన తర్వాత తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేసు, పలు సెక్షన్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఛార్జ్ షీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో A1 గా మారుతీరావు, A2 బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 అక్జర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం గా పేర్కొన్నారు. కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించింది. సుభాష్ శర్మ, A2, అక్జర్ అలీ, A3 విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. తాజా తీర్పుతో అంతా యావజ్జీవ శిక్ష అనుభవించాల్సి ఉండగా అసలు హంతకుడు సుభాష్ శర్మకి ఉరి శిక్ష ఖాయమైంది.